హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్. ఇవాళ నేను మీకు ఈజీగా ఆంధ్ర స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా 1 కేజీ ఫిష్లని క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి ఒక 2 స్పూన్లు సాల్ట్, ఒక 2 స్పూన్లు కారము వేసుకొని ఈ ఫిష్ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలా కలుపుకొని ఒక 30 మినిట్స్ పాటు మారినేట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫిష్ కర్రీలోకి మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా నానబెట్టిన గసగసాలు, 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మీడియం సైజు 4-5 టమాటాలని కూడా ప్యూరీలాగా మిక్సీ వేసుకోవాలండి. కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసి మెంతులు 1 స్పూను, ఆ మెంతులు వేగిన తర్వాత 4-5 ఉల్లిపాయలు సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలండి. ఇవి బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసి ఉడికించుకోవాలి. టమాటా కొద్దిగా ఆయిల్ వదులుతున్నప్పుడు ధనియాలు జీలకర్ర పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా కారము యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత మనము మారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకొని నెమ్మదిగా ముక్క కదలకుండా మూతపెట్టి ఉడికించుకోవాలి. మనము గరిటె పెట్టి తిప్పకుండా కడాయిని చేత్తో ఇలా పట్టుకొని అలా కుదిపితే సరిపోతుందండి. ఇలాగా ఒక 15 to 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 20 మినిట్స్ తర్వాత గరిటెతో ఒక ఫిష్ పీస్ని తీసి చూస్తే కలర్ టర్న్ అయి ఉంటుందండి. ఇలా కలర్ చేంజ్ అయితే మనకి కర్రీ ఉడికినట్టు. చివరిగా ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఈజీగా రెడీ చేసుకునే ఫిష్ కర్రీ తయారైపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.